అందరికీ నమస్తే అండి. వీడియోకి తప్పకుండా అయితే లైక్ చేయండి. అబ్బబ్బా ఇన్ని టిప్స్ ఎందుకు మిస్ అయ్యామా అని అనుకుంటారు. ఇందులో ఉన్న ప్రతి ఒక్క వీడియో మీకు బాగా కనెక్ట్ అవుతుంది. ఎంత సులువుగా కిచెన్లో అన్ని పనులు ఫాస్ట్గా చేసుకోవచ్చా అనేసి మీకు అర్థమవుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క క్లిప్ మీకు బాగా ఉపయోగపడుతుంది, ఏదో ఒక టైంలో ఉపయోగపడుతుంది. ముందుగా పుదీనా మెంతికూర తీసేటప్పుడు మనకి ఆకు తీసేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది. అలాంటప్పుడు ఇలా చిల్లులు గంటి ఉంటుంది కదా, ఇలాంటి గరిటె తీసుకొని దాని మధ్యలో ఆకుని పెట్టి ఇలా లాగితే పుదీనా అలాగే మెంతికూర మంచిగా మనం తీసేయవచ్చు. కష్టం లేదు, అలాగే మంచిగా వచ్చేస్తుంది. మనకి ఫాస్ట్గా పని కూడా అయిపోతుంది. ఇది తీసుకున్నాక మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఈ టిప్ మనం బిర్యానీ చేసేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది. తొందరలో మనం బిర్యానీ చేసేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ టిప్ని ఉపయోగించండి. తర్వాత విషయానికి వచ్చేటప్పుడు కొత్తిమీరని మనం ఎలా స్టోర్ చేయాలి, ఇది పెద్ద సమస్య. ఎందుకంటే మనము మార్కెట్కి వెళ్తే ఏం తెచ్చినా దాంతోపాటు మనం కొత్తిమీర కూడా తీసుకుని వస్తాం. కొత్తిమీరని ఇలా ఈజీ వేలో తీసుకోవాలి. చూసారు కదా, మనం ఇలా స్పూన్తో ఇలా మనము నలిపితే మొత్తం అనేది వచ్చేస్తుంది. ఇలా మొత్తం మనం తీసుకోవాలి. అప్పుడు మనకి కొత్తిమీర అనేది ఈజీగా రిమూవ్ అయిపోయి కాడలు కూడా సపరేట్ అయిపోతాయి. దీన్ని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో టిష్యూ పెట్టి స్టోర్ చేసుకుంటే 15 రోజుల వరకు మనకి కొత్తిమీర అస్సలు పాడవదు. ఆకుకూరలు ముఖ్యంగా ఫ్రెష్గా ఉండాలంటే కింద పైన టిష్యూ పేపర్లు వేసి మధ్యలో ఆకుకూరలు పెట్టుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ చాలా మంది రాంగ్ వేలో కట్ చేస్తారు, మధ్యలో అది ఉండిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, మంచిగా వచ్చేస్తుంది. మనం సైడ్కి కట్ చేసుకోవాలన్నమాట. పై భాగాన్ని కట్ చేసి సైడ్ భాగాన్ని చాక్తో ఇలా ఒక్కసారి టచ్ చేసుకుంటే మధ్యలోది మొత్తం సపరేట్ అయిపోతుంది. ఈ విషయం చాలామందికి తెలియదు, చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఆ పై భాగాన్ని కూడా సపరేట్ అయిపోతుంది కాబట్టి మనకి రెండు అవుతాయి. మధ్యలోది ఎలాగో రిమూవ్ చేసేస్తాం కాబట్టి మనం రెండువి యూజ్ చేయవచ్చు, ఏ ముక్క వేస్ట్ అవ్వకుండా. చూసారు కదా, ఈ టిప్ కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చి మనకి టమాటాలో 2 చిట్కాలు నేను చెప్తానండి. టమాటా తొక్క తీసి ఏదైనా కర్రీ చేయాలనుకున్నప్పుడు ఇలా గ్యాస్ పైన కొంచెం హీట్ చేసి లైట్గా తీసిస్తే తొక్క మొత్తం వచ్చేస్తుంది. అలాగే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి హాట్ వాటర్ వేసారంటే డీప్ ఫ్రిడ్జ్ నుంచి టమాటాలు తీసి వెంటనే తొక్క చేయి పెట్టకుండానే వచ్చేస్తుంది. ఈ టిప్ మీరు ఎప్పుడు వెనుకుంటారు, ఒకసారి ట్రై చేసి చూడండి. డీప్ ఫ్రిడ్జ్లో టమాటాలు పెట్టి హాట్ వాటర్ దానిపైన వేస్తే తొక్క ఆటోమేటిక్గా ఊడిపోతుంది, చర్మం ఊడినలాగా. బాగా టిప్ అయితే పనిచేస్తుంది మనకి. ఎందుకంటే టమాటా ప్యూరీస్ మసాలా కర్రీస్కి వాడేటప్పటికి మనకి టమాటా పై తొక్కని తీయాలి. నెక్స్ట్ సమ్మర్ వస్తుంది కాబట్టి లెమన్ని స్టోర్ ఎక్కువగా చేయాలి. ఎందుకంటే లెమన్ కాస్ట్ బాగా రేట్లు పెరిగిపోతాయి ఇప్పుడు. కాబట్టి లెమన్ని బాగా ఆయిల్ రాసి ఒక కంటైనర్ ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే లెమన్స్ బాగా స్టోర్ ఉంటుంది. అలాగే లేదు అంటే న్యూస్ పేపర్ని చుట్టి ఒక డబ్బాలో వేసి ఉంచుకున్నా సరే మనకి లెమన్స్ స్టోర్ అవుతాయి. సమ్మర్లో లెమన్స్ కాస్ట్ బాగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే మీరు లెమన్స్ తెచ్చుకొని ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మీకు డబ్బులు బాగా సేవ్ అవుతాయండి. కిచెన్లో బాగా డబ్బులు సేవ్ అవుతాయి, కానీ మనం ఏది వినియోగించకుండా వేస్ట్ చేస్తూ ఉంటారు చాలామంది ఆడవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు మనకి ఆయిల్ ఫ్రై అయిందా లేదా అనేటప్పుడు ఒక స్టిక్ గరిటె ఉంటుంది కదా, అలా పెట్టేటప్పుడు ఇలా బుడగలు వస్తే మనకి డీప్ ఫ్రై అయినట్టు. నెక్స్ట్ కొత్తిమీర మీకు ఇంతకు ముందే చెప్పాను కదా ఎలా స్టోర్ చేయాలనేసి. కింద మనము డబ్బాలో టిష్యూ పేపర్ పెట్టుకోవాలి. దీనివల్ల మనకి కొత్తిమీరలో ఉన్న ఐస్లో వచ్చే తేమ మొత్తం లాక్కుంటుంది. మధ్యలో కొత్తిమీర పెట్టి మిగతా భాగాన్ని పై భాగంలో టిష్యూ వేసి పెట్టుకోవడం వల్ల 15 రోజుల వరకు మీకు కొత్తిమీర ఫ్రెష్గా ఉంటుంది. అలాగే మనము ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల కొత్తిమీరని వెంటనే కూరలో కూడా వేయడానికి సులువుగా ఉంటుంది. కరివేపాకు కూడా ఇదే పద్ధతిలో, ఆకుకూరలు ఏవైనా సరే ఇదే పద్ధతిలో మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మంచిగా. నెక్స్ట్ టిప్ మనకి మిర్చి చాలామంది చాక్తో కట్ చేస్తూ కారం అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా సిజర్తో కట్ చేయడం వల్ల మనము పిల్లలకి పట్టుకునేటప్పుడు కారం అంటుకోదు. అలాగే మనం సడన్గా ఏదైనా
పని చేసేటప్పుడు కారం అంటుకోదు. ఇలా మనం సిజర్తో కట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటే మనకి మిర్చిలో ఉన్న కారం మన చేతికి అతుక్కోదు. ఈ టిప్ మీ అందరికీ బాగా ఉపయోగపడుతుంది. అందరికన్నా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అయితే బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా. నెక్స్ట్ అండ్ కిచెన్ ఆర్గనైజేషన్ కోసం కూడా చెప్పుకుందాం. కిచెన్ని మనం ఎంత నీట్గా ఉంచుకుంటే మన కిచెన్ అంత అందంగా కనిపిస్తుంది. ఎప్పుడు మన కిచెన్ కానీ ఇల్లుని కానీ అప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన ఇంటికి ఎవరు ఎప్పుడు వస్తారో గెస్టులుగా తెలియదు కాబట్టి మన కిచెన్ని కానీ ఏది కానీ క్లీన్గా ఉంచుకోవాలి. హైజీనిక్గా ఉండాలంటే ఎప్పుడు పనులు అప్లై చేయాలి. నా సింక్ చూసారు కదా. సింక్ విషయానికి వచ్చేటప్పుడు వారానికి ఒక్కసారైనా హాట్ వాటర్ వేయాలి. బేకింగ్ సోడా లెమన్ వేసి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే సింక్లో చాలా ఎక్కువ పురుగులు ఉంటాయండి, మనకి తెలియదు. కాబట్టి రోజు నార్మల్గా వాష్ చేసిన వారానికి ఒక్కసారి మాత్రం సింక్ క్లీన్ చేయండి. గిన్నెలు తోమే మనకి డిష్ వాషర్స్ ఉంటాయి కదా, అవి స్క్రబ్బర్స్ మాత్రం వారానికి 2 సార్లు మాత్రం క్లీన్ చేయండి. దానికోసం హాట్ వాటర్లో బేకింగ్ సోడా వేసి కొంచెం ఆ స్క్రబ్బర్ని ఉంచడం వల్ల దాంట్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోతుంది. ఎందుకంటే దీంట్లో చాలా ఎక్కువగా బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఆ తర్వాత ఆయిల్ క్యాన్ మనం ఎక్కడ పెట్టినా పడిపోతూ ఉంటుందనే భయం, కారుతూ ఉంటుందనే భయం. కాబట్టి ఇలా ఆయిల్ క్యాన్ని మనము ఒక టిష్యూ వేసి ఒక బాస్కెట్లో సపరేట్గా పెట్టుకోవాలి. లేదా కింద సాక్స్ వేసుకొని పెట్టుకోవడం వల్ల ఆయిల్ మనకి లీకేజ్ అయినా సరే ఏం భయం ఉండదు. ఆయిల్ క్యాన్ పడిపోకుండా ఉంటుంది. ఏ ఆయిల్ క్యాన్స్ అయినా సరే పాడైన సాక్స్ వేసుకోండి. లేదంటే పేపర్ ఉంటే ఒక డబ్బాలో పేపర్ వేసి ఆయిల్ కానీ ఆయిల్ క్యాన్స్ కానీ ఆయిల్ బౌల్స్ కానీ పెట్టుకోవడం వల్ల కౌంటర్ టాప్ జిడ్డుగా అవ్వదు. ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇలాంటి టవల్స్ అనేవి కిచెన్లో అవైలబుల్గా ఉంచుకోండి. మన అష్టమాంటు చేతులు కడుక్కుంటూ క్లాత్లో తుడుచుకోకుండా ఇలా టవల్స్లో సపరేట్గా ఉంచుకోవడం వల్ల మనకి హైజీనిక్గా ఉంటుంది. అలాగే మన డ్రెస్ కూడా హైజీనిక్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మసాలా కవరింగ్స్ అండి. చాలామంది మసాలాలు పోతూ ఉంటాయి, అలాగే కవర్ చేయకుండా పడిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మసాలా కవర్స్ని ఎక్కువగా స్టోర్ చేయాలన్నా ఇలా డబ్బాలో వేసుకోండి. లేదంటే మంచిగా ఒక కనిపించే డబ్బాలో వేసుకోవడం వల్ల మనకు ఏ మసాలా వాడుతున్నాం అనేది క్లారిటీ అయితే తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనము ఎప్పుడు ఇంట్లో ఉండే డబ్బాలు ఉంటాయి కదా, స్టీల్ డబ్బాలు కానీ ఇలా డబ్బాలు మనం వాడడానికి తీసేటప్పుడు మసాలావి కానీ ఏం కానీ ఒక్కసారి తుడిచి పెట్టడం వల్ల అవి నీట్గా ఉంటే మనకి ఒక్కసారిగా పని కాకుండా అప్పుడప్పుడు చేసుకోవడం వల్ల కిచెన్ నీట్గా ఉంటుంది. అండ్ మనకి కూడా భారం కొంచెం తగ్గుతుంది. అవి చూసిన వెంటనే జిడ్డుగా కనిపించవు. సింక్ విషయానికి సింక్ చాలా క్లీన్గా ఉంచండి, లేకపోతే మనకి బొద్దింకలు తప్పకుండా వస్తాయి. వారానికి ఒకసారి హాట్ వాటర్ వేయండి. రోజు గిన్నెలు తోమిన వెంటనే సోప్తో పెట్టి కడుక్కోవాలి. ఇలా గిన్నెలు ఆరేసుకోవాలన్నమాట. ఇలా గిన్నెలు ఆరేసిన వెంటనే నైట్ వదలకూడదు. ఎప్పుడువి అప్పుడే క్లీన్ చేస్తూ ఉండాలి. సింక్లో వదలడం వల్ల మనకి చాలా ఎక్కువగా బ్యాక్టీరియా అవుతుంది. ఆ తర్వాత వీటిని టవల్తో తుడిచి పెట్టుకోవాలి. మాయిశ్చరైజర్గా ఉంటాయి. ప్లేట్స్ కూడా మనకి బ్యాక్టీరియా పట్టదు. నెక్స్ట్ వచ్చి మనకి గ్యాస్ కూడా మనం వంట అయిన వెంటనే జిడ్డు మొత్తం తీసేయాలి. లేకపోతే ఒక పెద్ద తలకాయ నొప్పి. మార్నింగ్ లేచిన వెంటనే ఆ గ్యాస్ చూస్తే వంట చేయబుద్ధి కాదు. కాబట్టి పడుకునే ముందు కిచెన్ ఉన్న కౌంటర్ టాప్ని గ్యాస్ని స్ప్రే చేసి మొత్తం తుడిచేస్తే మార్నింగ్ లేవగానే మనకి ఒక పెద్ద తలకాయ నొప్పి అనేది తగ్గుతుంది. ఎందుకంటే వంట చేసుకోవాలి కాబట్టి హడావిడి ఉండదు. అండ్ మనకి కూడా చెయ్యాలని ఒక ప్లీసెంట్ మైండ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మ్యాట్లు కూడా వేసుకోవాలి. దీనివల్ల తడి అనేది కిచెన్లో మనకి తగ్గుతుంది. మ్యాట్స్ కిచెన్లో తప్పకుండా పాటించాలి అండి. ఎందుకంటే మ్యాట్స్ మనము కిచెన్లో ఎప్పుడు తడిగానే ఉంటుంది కదా. మన కాలు హైజీనిక్గా ఉండాలి, లేకపోతే పని చేయబుద్ధి కాదు. కాబట్టి మ్యాట్స్ అనేవి తప్పనిసరిగా వాడండి. అలాగే వెల్లుల్లి పట్టు చాలామంది చాలా కష్టంగా తీస్తూ ఉంటారు కదా. 1 కేజీ వెల్లుల్లి పట్టు
1 నిమిషంలో తీయొచ్చు. అసలు వెల్లుల్లి పొట్టు ఎంత ఈజీగా తీస్తారని మీకు తెలుసా? ఇక్కడ నేను చాలా టిప్స్ అయితే చెప్తాను చూడండి. వెల్లుల్లిని తీసి ఇలా నొక్కితే ఈజీగా వచ్చేస్తుంది. లేదు అంటే ఒక డబ్బాలో వేసి బాగా నలిపినా సరే వెల్లుల్లి పొట్టు మాత్రం వచ్చేస్తుంది. ఇంకొకటి ఒక గ్లాస్ జార్లో వెల్లుల్లి రెబ్బలన్నీ వేసి చాలా బాగా ప్రెషర్ పెట్టి ఊపినప్పుడు వెల్లుల్లి తొక్కలు మొత్తం వచ్చేస్తాయి ఆటోమేటికలీ. లేదు అంటే ఒక పిన్ని సహాయం తీసుకొని వెల్లుల్లి మొత్తం తీసేసేయచ్చు. వీటిని వాటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయండి, ఎక్కువ రోజులు ఉంటాయి. తీయని వాటిని అప్పుడప్పుడు ఎండని తగిలిస్తూ ఉండండి, మాయిశ్చరైజర్గా ఉంటాయి. లేకపోతే మనకి పుచ్చి పట్టేస్తే. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ని వీడియోస్లో మీకు ఏ వీడియో నచ్చిందో కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.